మరి మీ సమస్యలేంది? ఏం చెప్దామనుకుంటున్నారు? ఎన్‌డీఏ క్యాంపస్‌లో చేస్తాము గానీ, బస్సులు అందుతలేవు. చేస్తేనే కూలీ మాకు, లేకపోతే లేదు. బస్సులు అందకపోతే పంచి పడతలేదు మాకు. పంచి పడకపోతే సగం హాస్పిటల్ పడుతున్నాయి. ఇంటికి పోవుడు అయితుంది. అది పంచి పడినది సగము పడుతుంది. మాకు చేస్తేనే కూలీ, లేకపోతే లేదు. అంతే. ఇండ్ల కిరాయిలు కట్టి ఇండ్ల చచ్చిపోతున్నాం. ఇండ్ల దగ్గర కిరాయిలు దగ్గర 40 ఏళ్ల సాని మళ్ళీ కిరాయిలకే మీరు ఉంటున్నాం మేము. సీఎం క్యాంప్ ఆఫీస్ కాడనే అందులోనే పని అప్పుడు చేసుకుంటున్నారు అంటే మరి మీరు అలా అప్పుడు చెప్పలేరా మళ్ళా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేరు సార్. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా కలవనియలేరు మాకు ఎవరు. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్దాం ఏం లేదు. ఇండ్లు కావాలి, ఇండ్లు కావాలి. గవర్నమెంట్ చేయాలని కొట్లాడుతున్నాం. ఇక్కడ పని చేసుకుంటా ఇక్కడ మీకు మాకు కలవలేరు. అప్పుడు ఎవరు కలవనియలేరు. మాకు గొడ్డు చాకిరే గాని మాకు ఎవడు పట్టించుకుంటోడు లేడు. చచ్చినా బతికినా రోడ్ల మీద తక్కరైనా కూడా మళ్ళా ఎవడు పట్టించుకోడు. మాకు ఇంత ఇల్లు లేదు, ఏం లేదు. పొద్దుగాల 5:30 వరకు రావాలి. పిల్లలు పెళ్లి చేయాలన్నా కానీ 10 రూపాయలు లెక్క తెచ్చి చేస్తున్నాం మేము. మాకు లోన్లు లేవు. లోన్లు అడిగినా ఏంది నీది గవర్నమెంట్ జాబ్ అని అడుగుతారు మాకు. మరి మేము మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? ఏది మా బతుకు తెరువు? మా రోడ్డు మీద బతుకు కుక్క బతుకు ఒక్కటి అయిపోయింది. మనం పట్టించుకున్న నాదుడే లేడు. మరి సీఎం సార్కి ఏం చెప్దాం అనుకుంటారు ఇప్పుడు? మాకు ఇండ్లు కావాలి, మాకు ఉండడానికి మాకు జీతం ఎక్కువ చేయాలి. లేకపోతే జీతం కాకుండా పర్మనెంట్ అన్న చేయాలి. రేవంత్ రెడ్డి సార్కి ఇది ఒక్కటి న్యాయం చేయాలి. మాకు పర్మనెంట్ చేయాలి. మాకు ఇండ్లు కావాలి. మాకు ఏదన్నా లోన్లు 100కి 10 రూపాయలు లెక్క తెచ్చుకుంటాం. కూలి చేసిన బతుకు మాది. చేస్తేనే కూలీకి వచ్చి పంచి పెడితేనే పంచి పడుతుంది, లేకుంటే పడదు. 6 గంటల లోపల ఉండాలి. బస్సు డిప్పాలకి ఎన్ని గంటలకు తీస్తారు? 5 గంటలకు తీస్తారు. 5 గంటలకు తీస్తారు. ఏమని అంటే బస్సు వాళ్ళు ఏమని అంటారు, మీ అయ్య జాగిరా, మీ అమ్మ జాగిరా అని మాట్లాడతారు. మరి జల్లి తీయమంటే మాకు మాకు మిషన్ అయిపోతుంది, కూలి పడదంటే నా గురించి చేస్తున్నామని అంటారు బస్సు వాళ్ళు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి? మరి మా బాధ రేవంత్ రెడ్డి సార్కి చెప్పుకోవాలి. వచ్చిండు, ఒక రోజు వచ్చిండు, ఇట్లా చూపించిండు, పోయిండు. మా బాధలు చెప్పుకుంటామని మేము కోట్లు వేసినాం. అయ్యాల మా బాధ ఎవరు ఇంటలేరు. మరి మా కష్టాలు ఎన్ని రోజుల దాకా? మా తరతరాలు మా తల్లుల నుంచి, మా తండ్రుల నుంచి, మా బిడ్డల నుంచి ఇదే కష్టమా? మాకు పర్మనెంట్ అనేది ఉండదా?